కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 3వ డివిజన్లో బీజేపీ నాయకులు కాళ్ల ధనరాజ్ ఆధ్వర్యంలో వివిధ చేతి వృత్తుల వారు బీజేపీ పార్టీలో చేరారు. ఇక వీరందరికీ ధనరాజ్ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బీజేపీ నాయకులు వారితో సమావేశం నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి చెందుతుందో వివరించారు. ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ బీజేపీలో చేరాలంటే చేరేవారు స్వచ్ఛమైన సేవా గుణం కలిగి ఉండాలని అన్నారు. అందుకే బీజేపీ జాతీయ పార్టీగా తిరుగులేని శక్తిగా కొనసాగుతుందని అన్నారు. ఇక రానున్న రోజుల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింతగా దూసుకుపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ బీజేపీ నాయకులు మణికుమారి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కాకినాడ రూరల్లో కార్పెంటర్స్ అయితేనో, తాపీ మేస్త్రులు అయితేనో 30 మంది వరకు బీజేపీ యొక్క నియామకాలు, బీజేపీ యొక్క పద్ధతులు, బీజేపీ యొక్క మచ్చలేని పార్టీ, మచ్చలేని నాయకులు అని వాళ్ళని నమ్మి ఇవాళ బీజేపీ కండు వేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా బీజేపీ గురించి వివరించి చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా బీజేపీ కండువ వేసుకున్నారంటే ఎంతో మంచి మనసు అయి ఉండాలి, మంచి గుణాలు కలిగిన వ్యక్తులు అయితేనే బీజేపీ కండువ వేసుకోగలుగుతారు. అలాగే పార్టీ కూడా ఆహ్వానిస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకి పార్టీ కూడా జాయిన్ అవ్వనివ్వదు, రానివ్వదు. దోచుకు తినే పార్టీ కాదు ఇది, పంచుకు తినే పార్టీ కాదు ఇది. ఈవేళ ఒక పురంధేశ్వరి గారైనా, ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారైనా వాళ్ళు ఏ స్థాయి ఉండేవారు కాంగ్రెస్లో, ఆయన ఒక సీఎం, ఇవి ఒక సెంట్రల్ మినిస్టర్. ఎన్నో బీజేపీ గురించి ఎన్నో తెలుసుకుని బీజేపీలో ఎన్నో నచ్చి వాళ్ళకి వేళ వచ్చి ఇక్కడ బీజేపీ సేవ చేయడం జరిగింది. వాళ్ళందరినీ వీళ్ళు దృష్టిలోకి తీసుకుని వేళ కండు వేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి బాట, మంచి రోజులు వచ్చినాయి అని చెప్పేసి వేళ మేము వీళ్ళందరినీ కూడా చెప్పడం జరిగింది. బీజేపీ అంటేనే ఒక రకమైన హిందుత్వాన్ని లేదని ఇదేని ఏదో జనాలు విపరీతమైన క్యాన్వాసింగ్లు చేసి జనాలు మారుతూ జరుగుతుంది. అది అలాంటిది ఏమీ కాదు. అందరూ బాగుండాలి, ఏ కులం ఏ మతం లేని పార్టీ ఇది. దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అని ఒక మంచి ఆకర్షణ కలిగిన పార్టీ ఇది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని నమ్మి ఈవేళ నరేంద్ర మోడీ గారు 130 పథకాలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు అట్టాటడుగులు ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర పనిచేయకుండా తనకు తన బతకాలి, మనం ఇవ్వటం, ఆలు తినటం, జీవితం అంతా ఇదేనా, జీవితం ఇంకేమీ లేదా అని ఒక ఆలోచనతో ఇవన్నీ పథకాలు పెట్టడం జరిగింది. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. గమనించి ఈ బీజేపీ వైపు మనం ఒక్కసారి ఆలోచించి బీజేపీలో ప్రయాణం చేయటం మొదలు పెడితే వచ్చిన వారు వెళ్ళటం అంటూ ఉండదు. దీనికి బీజేపీ అంటే అంత గొప్ప నియామకాలు. జై భారత్. కాకినాడ రూరల్ అసెంబ్లీ కో-కన్వీనర్ శ్రీ ఘంటసాల గోవింద గారి ఆధ్వర్యంలో, అలాగే సోదరుడు తుమ్మలపల్లి గారి నాని గారి సమక్షంలో ఈరోజు 30 మంది చేతి వృత్తులు వారు జాయిన్ అవ్వడం అన్నది చాలా ఆనందం. భారతీయ జనతా పార్టీ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి సంక్షేమం కోసం, అందరి అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ. కాబట్టి ఈరోజు మోడీ గారు భారతదేశాన్ని గొప్ప స్థాయిలో విశ్వగురు స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి. కాబట్టి ఆకర్షితులై అనేక వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మోడీ గారి యొక్క లక్ష్యం ఒక్కటే, దేశంలో ప్రతి ఒక్కరూ కూడా కూడు గుడ్డ బట్ట ఏటికి లోటు లేకుండా ఉండడమే బీజేపీ సంకల్పం. ఇక్కడ కుటుంబ పార్టీలు, కుల పార్టీలు కాదండి. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ కలిపి అందరితోనే అభివృద్ధి. ఇదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. భారత్ మాతాకి జై.